హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చాతుర్య తెలుగు వ్లాగ్స్. ఈరోజు వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ మనం ఇంట్లో అయితే మనం స్క్రబ్బర్స్ అయితే ప్రతిరోజు వాడుతూ ఉంటాం కదండి. వాడేటప్పుడు కొంచెం దాంట్లో మనం ఏదైనా ఫుడ్ పార్టికల్స్ అనేది దాంట్లో డస్ట్ అనేది మొత్తం కూడా దాంట్లో మనకి స్క్రబ్బర్స్లో అనేది ఆగిపోతుందండి. మనకి మొత్తం కూడా బయటికి వెళ్ళకుండా బ్యాక్టీరియా ఫంగస్ అనేది మొత్తం కూడా మనకి ఆ స్క్రబ్బర్లో చేరుకుపోతుంది కదండి. అది ఏ విధంగా క్లీన్ చేసుకోవాలని ఈరోజు వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇక్కడ చూడండి, ఒక బౌల్లో అయితే హాట్ వాటర్ తీసుకున్నాను. హాట్ వాటర్ తీసుకొని దాంట్లో కొంచెం అయితే సోడా, ఉప్పు అలాగే సాల్ట్ అది వేసేసుకొని మనము ఈ విధంగా స్క్రబ్బర్స్ అనేది ఒక నైట్ మొత్తం కూడా మనము ఈ విధంగా నానబెట్టేసుకోవాలండి. ఈ విధంగా నానబెట్టుకొని మనం మార్నింగ్ అయితే ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా చేయడం వల్ల చూడండి దాంట్లో ఉన్నటువంటి దుమ్ము మొత్తం కూడా డస్ట్ అనేది ఫుడ్ పార్టికల్స్ అనేది కూడా మనకి వాటర్లోకి వచ్చేసి వాటర్ అనేది కలర్ చేంజ్ అయిపోయింది. చూడండి, ఇక్కడ మనకి ఈజీగా అయితే ఈ విధంగా మనం పెట్టేసుకొని తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ మనమైతే క్లీన్ చేసుకోవడం వల్ల ఇట్లా ఉన్నటువంటి మొత్తం పార్టికల్స్ అనేది ఈజీగా క్లీన్ అయిపోతుంది. చూడండి, మనము ఇవి బాగలేవు అని పడేసే కన్నా కూడా ఇలాంటి టిప్స్ అయితే ఉపయోగించి మనము వీటిని అయితే రీయూజ్ చేసుకోవచ్చు. చూడండి, తక్కువ టైంలోనే మనం మనీ అనేది సేవ్ చేసుకుంటూ మన టైంని అనేది సేవ్ చేసుకుంటూ ఈజీగా అయితే మనం ఇలాంటి టిప్స్ అయితే ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా చేసేసుకోవచ్చు. చూడండి, సెకండ్ టిప్ వచ్చేసి మన ఇంట్లో అయితే ఇలాంటి ప్లాస్టిక్ బాటిల్స్ అనేది ప్లాస్టిక్ గ్లాసెస్ అనేది వాడుతూ ఉంటాం కదండి. ఇలాంటి వాడేటప్పుడు మనము ఒక్కొక్కసారి మనకి మూతలు కూడా వచ్చేసి పిల్లలకి బాక్సెస్లోకి సాంబార్ కానీ వాటికైతే మనం వాడుతూ ఉంటాం కదండి. అలా మనం క్యాప్స్ అనేది పోయిన తర్వాత కూడా ఈ విధంగా మనము ఈ గ్లాసెస్ అనేది మనం ఈ విధంగా పిల్లల స్కేల్స్ కానీ పెన్సిల్స్ కానీ పెన్స్ కానీ ఏదైనా సరే మనం ఈ విధంగా వేసేసుకొని మనం ఇంట్లో అయితే ఆర్గనైజ్ అయితే చేసేసుకోవచ్చు. వీటిని మనం వేస్ట్ అని పడేసే కన్నా కూడా ఇంట్లో ఉన్న వాటిని మనం ఈ విధంగా అయితే రీయూజ్ అయితే చేసుకోవచ్చు. మనం పెన్సిల్ స్టాండ్ కొనాలనుకున్నా కానీ చాలా ఇంచుమించుగా ఒక 80 నుంచి 100 రూపాయల వరకు అయితే ఉంటుంది కదండి. అలా కొనుక్కోకుండా మనం ఇలాంటివి అయితే ఇంట్లోనే రీయూజ్ అయితే చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ థర్డ్ టిప్ వచ్చేసి ఒక ప్లేట్లో అయితే నేను కొంచెం అయితే పసుపు అయితే తీసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా కొంచెం పసుపును తీసుకొని కొంచెం అయితే మన ఇంట్లో మనము తలకైతే వాడుకునే కొబ్బరి నూనె ఉంటుంది కదండి. ఆ కొబ్బరి నూనె అనేది మనకి పసుపుకు తగ్గట్టుగా అయితే కొబ్బరి నూనె కొంచెం మనము యాడ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా అయితే కొబ్బరి నూనె మనము పసుపులో కొంచెం యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత మనము ఈ పసుపు ఈ కొబ్బరి నూనె మనం దేనికి వాడుతున్నాం అనేది ఇక్కడ చెప్తాను. చూడండి, మనకు ఈ సీజన్ బట్టి అయితే కొంతమందికి వర్షాకాలమైనా చలికాలమైనా కాళ్ళు అనేది కొంచెం మందికి పగులుతూ ఉంటాయి కదండి. పగిలి మనకి కాళ్ళలో మంచి మంట, రక్తం అలాంటివి అయితే వస్తూ ఉంటుంది కదండి. అలా రాకుండా ఉండడానికైతే ఈ చిన్న టిప్ అయితే చెప్తున్నాను. చూడండి, ఇక్కడ కాళ్ళకైతే మనము ఈ విధంగా మనం కొబ్బరి నూనె అలాగే పసుపు కలుపుకున్నటువంటి దీన్ని మొత్తాన్ని కూడా మనం ఈ విధంగా కాళ్ళకైతే అప్లై చేసుకోవాలి. చూడండి, పగిలి మనకి కాళ్ళు అనేది కొంచెం మంటలుగా ఉంటాయండి. వాతావరణం వల్ల కూడా మనకి ఈ విధంగా ఉన్నప్పుడు మనం ఈ విధంగా ఈ ఆయిల్ అనేది పసుపు ఆయిల్ని ఈ విధంగా అప్లై చేసుకోవటం వల్ల కాళ్ళ నుంచి మనకి మంట అనేది రక్తం అనేది ఆగిపోయి మనకి కాళ్ళ నుంచి మంట కూడా చాలా పర్ఫెక్ట్గా తగ్గుతుందని మనం ప్రతిరోజు క్రీమ్స్ అప్లై చేయాలంటే మనకి చాలా డబ్బులు ఖర్చు అవుతాయి కదండి. అలా డబ్బులు ఖర్చు కాకుండా మనం ఇంట్లో ఉన్న వాటితోనే ఈ విధంగా అయితే మనం చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ ఫోర్త్ టిప్ వచ్చేసి ఇక్కడ నేను ఒక స్క్రబ్బర్ తీసుకున్నానండి. స్క్రబ్బర్ మీద కొంచెం సోడా ఉప్పు అయితే వేసుకున్నాను. మనం ఇంట్లో వంటకి వాడే సోడా ఉప్పు ఉంటుంది కదండి. ఆ ఉప్పును అయితే కొంచెం ఒక స్పూన్ అయితే యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లో నేను 1 స్పూన్ అయితే సాల్ట్ని కూడా యాడ్ చేస్తున్నాను. చూడండి, సాల్ట్ని యాడ్ చేసిన తర్వాత దీంట్లో నేను హాఫ్ లెమన్ అయితే పిండేసుకోవడానికి లెమన్ అయితే ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను. చూడండి, లెమన్ కట్ చేసుకున్న తర్వాత మనము లెమన్ అనేది ఈ విధంగా సోడా ఉప్పు అలాగే సాల్ట్ మీద మనం ఈ విధంగా అయితే లెమన్ని పిండేసుకోవాలి. చూడండి, ఈ విధంగా లెమన్ పిండుకున్న తర్వాత మనము ఈ మిక్చర్ని మనం దేనికి ఉపయోగిస్తున్నాం అనేసి ఇక్కడ చూడండి. మనం బాత్రూంలో అయితే మనము బకెట్స్ కానీ జగ్గులు కానీ వాడుతూ ఉంటాం కదండి. వాడినప్పుడు మనకి లోపల అనేది డస్ట్ అనేది పేరుకుపోతూ ఉంటుంది. అలాగే మనకి జిడ్డు అనేది ఎక్కువగా ఉంటుందండి బకెట్స్కి. ఆ విధంగా ఉన్నప్పుడు మనం ఈ లిక్విడ్ని మనం ఈ విధంగా తయారు చేసుకొని ఇంట్లో ఉన్న వాటితోనే మనం ఈ విధంగా అయితే బకెట్స్ని కానీ మగ్స్ కానీ అదేవిధంగా మన ఇంట్లో మనం బాత్రూంలో అయితే స్టూల్స్ కూడా వాడుతూ ఉంటాం కదండి. ఆ స్టూల్స్ కూడా ఈ లిక్విడ్ అనేది చాలా బాగా యూస్ఫుల్గా పనిచేస్తుంది. అదేవిధంగా చూడండి, మనకి బకెట్కి అంచు భాగంలో చూడండి మనకి బ్లాక్నెస్ అనేది పేరుకుపోయి ఉంది. చూడండి, ఇక్కడ ఆ బకెట్ బ్లాక్నెస్ అనేది కూడా మనకి రిమూవ్ అవ్వడానికి చిన్న టిప్ చెప్తాను. చూడండి, ఇక్కడ మనము బాత్రూమ్స్ అయితే వాష్ చేయడానికి హార్పిక్ అనేది వాడుతూ ఉంటాం కదండి. హార్పిక్ అనేది మనము ఈ స్క్రబ్బర్ మీద కొంచెం వేసుకోవాలి.
చూడండి ఈ విధంగా కొంచెం వేసుకున్న తర్వాత మనం ఆ స్క్రబ్బర్ని అయితే ఈ విధంగా బకెట్ అడుగు భాగంలో మొత్తం మనము ఈ విధంగా అయితే క్లీన్ చేసుకోవాలి. చూడండి మనకి బకెట్ అడుగు భాగం పసుపు కలర్లో వచ్చేసింది. అదే విధంగా మనకి అడుగు భాగం అనేది బాగా బ్లాక్గా అయితే మారిపోయి ఉంటుంది కదండి. ఆ బ్లాక్నెస్ అనేది పోవటానికి ఈ హార్పిక్ అనేది మనకి చాలా యూస్ఫుల్గా పనిచేస్తుంది. చూడండి ఈ విధంగా మనం బకెట్స్నే కాదండి, జగ్గుల్స్ అయినా సరే మనం అదే విధంగా స్టూల్స్ ఉంటాయి కదండి, మనం స్టూల్స్ అయితే బాత్రూంలో కంపల్సరీగా వాడుతూ ఉంటాం కదండి. ఆ విధంగా వాడే వాటిని మనం ఈ విధంగా నీట్గా అయితే క్లీన్ చేసుకోవచ్చు. చూడండి ఈ విధంగా తక్కువ టైంలోనే మనం ఈజీగా అయితే ఈ విధంగా చేసుకోవటం వల్ల మన బాత్రూమ్ అనేది చాలా ఫ్రెష్గా ఉంటుంది. అదేవిధంగా మనం తక్కువ టైంలోనే మనం బాత్రూమ్ అనేది చాలా ఈజీగా క్లీన్ చేసుకొని, అదేవిధంగా మన బకెట్స్ని కానీ ఏవైనా సరే మనము ఈజీగా క్లీన్ చేసుకొని మన బాత్రూమ్ని అయితే నీట్గా ఫ్రెష్గా ఉంచుకోవడానికి టిప్ అనేది చాలా యూస్ఫుల్గా పనిచేస్తుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంతవరకు సపోర్ట్ చేసినందుకు మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. రేపు మరొక విడత మళ్ళీ కలుస్తున్నాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇటువంటి బ్యూటిఫుల్ కిచెన్ టిప్స్తో మళ్ళీ అయితే మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.